హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములో యొక్క జనము కాపురం ఉండును. జనమా, నీవిక నెంత మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, జనమా, నీవిక ఎంత మాత్రమో కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎంతమంది కన్నీళ్లతో మొర పెడుతున్నారో ఆ మొర దేవుడు ఆలకించి చెప్తున్న మాట ఏంటంటే, జనమా, నీకు ఎంత మాత్రం ఇంకా కన్నీళ్ళు కార్చవు, కన్నీళ్ళు విడవు. ఎందుకంటే నీ కన్నీటి ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడు, నిన్ను కరుణించబోతున్నాడు. బైబిల్లో గమనిస్తే హన్నా అనే ఒక వ్యక్తి ఉంది, హన్నా అనే ఒక ఆమె ఉంది, స్త్రీ ఉంది. ఏం జరిగింది? ఆమె జీవితంలో ఎన్నో అవమానాలు, గర్భఫలం ఉండేది ఎన్నో అవమానాలు. చివరికి ఏం చేసింది? ఓదార్పు కొరకు ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టింది. షిలోహులో ప్రార్థనా మందిరంకి వచ్చింది, కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టింది, కన్నీళ్ళతో మొరపెట్టింది. ఎప్పుడైతే ఆ కన్నీళ్లు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో వెంటనే దేవుడు ఏం చేశాడు? ఏలిని పంపించి, అమ్మా, ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు? నువ్వు దేని నిమిత్తం కన్నీళ్ళు కారుస్తున్నావో, దేని విషయంలో కన్నీళ్ళు కారుస్తున్నావో, దేని విషయంలో ప్రార్థిస్తున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఒక ఆదరణ కలిగింది. ఏలి ద్వారా హన్నాతో దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఆమె కన్నీళ్ళు కార్చకుండా ఉండడం మొదలుపెట్టింది. కన్నీళ్ళు కార్చడం వదిలేసింది. సంతోషం మొదలైంది. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎంతమంది ఏ విషయాన్ని బట్టి కన్నీళ్ళు కారుస్తున్నారు, కన్నీళ్ళు కారుస్తూ మొరపెడుతున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. మీరు చేసే ప్రతి ఒక్క కన్నీటి ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుని యొక్క కనికరము మీ మీదకి దిగిరాబోతుంది. ఆయన మిమ్మల్ని కరుణించబోతున్నారు. మీరు ఏ విషయంలో మొరపెడుతున్నారు కన్నీళ్ళతో, నా దేవుడు మీతోనే మాట్లాడుతాడు, మీతోనే స్పష్టంగా మాట్లాడుతాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత మాత్రం ఇంకా కన్నీళ్ళు విడవవు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కన్నీటి ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుడి యొక్క కనికరం నీ మీదకి దిగిరాబోతుంది. ఆయన మిమ్మల్ని కరుణించి ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఏ విషయాన్ని బట్టి కన్నీళ్ళు కార్చి ఏడుస్తున్నారో నా దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత మాత్రం ఇంకా కన్నీళ్ళు విడవవు. ఎందుకంటే నీ ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుని యొక్క కనికరం నీ మీద, నీ కుటుంబాల మీద దిగబోతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు. ప్రేమానమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధ నీకు స్తోత్రం ప్రభా. నీవిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం ప్రభా తండ్రి. నీవెంత మాత్రం కన్నీళ్ళు విడువ ఉన్నావు ప్రభా తండ్రి. అవునయ్య ప్రభా, ఎంతమంది బిడ్డలు ప్రభా తండ్రి, వీడియో చూస్తున్న బిడ్డలు ప్రభా తండ్రి కన్నీళ్ళు కారుస్తూ ప్రభా తండ్రి ఏ విషయాన్ని బట్టి మొరపెడుతున్నారు ప్రభా తండ్రి, ఏ సమస్యను బట్టి మొరపెడుతున్నారు ప్రభా తండ్రి. మీరు మాట్లాడినందుకే స్తోత్రం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, ఆ కన్నీటి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు ప్రభా తండ్రి. ఆ కన్నీటి ప్రార్థన మీరు విన్నారు ప్రభా తండ్రి. కాబట్టి ప్రభా తండ్రి, ఇంకెంత మాత్రం కన్నీళ్ళు విడవకుండా ప్రభా తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో మార్గాలు తెరవబోతున్నా ప్రభా తండ్రి, కార్యాలు జరిగించబోతున్నా ప్రభా. నీ కనికరం అయా ప్రతి బిడ్డ మీద దిగబోతుంది ప్రభా తండ్రి. నీవు కృప చూపించి ఉదయకాలంలో నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.